హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఓఏ కలహండిలో గెస్ట్ టీచర్ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంటర్వ్యూ పద్ధతిలో ఎంచుకోబడుతుంది. పీజీటీ ఆర్ టీజీటీ పోస్టులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ వచ్చేటప్పటికి మనకి 18 నుంచి 65 సంవత్సరాల మధ్యలో ఉన్న వారందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయి ఉంటారో వారు కానీ, లేదా ఏజ్ బార్ అయిపోయి ఉంటారో, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నా ఉన్నారు, వారికి ఇది అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 65 ఇయర్ దాకా మనకు దీంట్లో అయితే మనం ఉద్యోగం అయితే పొందవచ్చు. ఇది మనకి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూకి 31/2026. ఈ నోటిఫికేషన్కి ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే, పీజీటీకి వచ్చి ఇంగ్లీషు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, కామర్సు, ఎకనామిక్స్, కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది. టీఎస్కి వచ్చేటప్పటికి ఇంగ్లీషు, ఒడియా, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, హిందీ, సంస్కృత్ అయితే ఉంది. మనకి శాలరీ ఏ విధంగా ఉందంటే, పీజీటీ వారికి నార్మల్ స్టేషన్లో 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. హార్డ్ అండ్ వెరీ హార్డ్ స్టేషన్లో 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. టీజీటీఎస్ వారికి నార్మల్ స్టేషన్లో 20,000, హార్డ్ వెరీ హార్డ్ స్టేషన్లో 25,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వీరికి ఏజ్ వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది కదా, 18 నుంచి 60 సంవత్సరాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి సిటిజన్ ఆఫ్ ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీకు దీన్ని కోసం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మనకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉండాలంటే, మీకు ఇక్కడ 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వారు, 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 45% ఉన్నవారు, ఎస్సీ ఎస్టీ వారు కూడా, మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మాస్టర్ డిగ్రీ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంగ్లీష్ చదవాలి పీజీలో. తర్వాత మనకి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ చదివినా కానీ పీజీటీ ఫిజిక్స్కి అప్లై చేసుకోవచ్చు. పీజీటీ కెమిస్ట్రీకి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, పీజీటీ బయాలజీకి బాటనీ కానీ, జువాలజీ కానీ, లైఫ్ సైన్స్ కానీ, బయోసైన్స్ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, తర్వాత ప్లాంట్ పెథాలజీ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పీజీటీ మ్యాథ్స్ కానీ, అప్లైడ్ మ్యాథ్స్ కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే పీజీటీ కామర్స్కి అయితే మరి కామర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. పీజీటీ ఎకనామిక్స్ కానీ, అప్లైడ్ ఎకనామిక్స్ కానీ, బీఎస్సీ బిజినెస్ ఎకనామిక్స్ కానీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్స్ కూడా సేమ్ అయితే మన బీఈ బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. మరియు బీ లెవెల్ డిఓఈఏసి మన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే మనకి టీఎస్ పోస్టులు కూడా ఉన్నాయి కదా, 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అగ్రిగేట్ ఉండాలి, లేదా 45 మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదా డిగ్రీ చదివిన వారు, ఆర్ట్స్ సైన్స్ చదివిన వారు దీనికి 50% మార్క్స్ ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత దీనికి 3 years బీఈడి చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందనేసి మెన్షన్ చేయడం జరిగింది. టీజీటీ ఇంగ్లీష్ ఉంది. తర్వాత ఇంగ్లీష్ కోసం ఏ సబ్జెక్ట్ చదివినా పర్లేదు మనకి. తర్వాత ఒడియా వచ్చిన వాళ్ళు ఒడియా కోసం దీనికోసం పెట్టుకోండి మీరు. లేకపోతే టీజీటీ మ్యాథమెటిక్స్ మనకి బ్యాచిలర్ డిగ్రీ సైన్స్ విత్ 200 మార్క్స్ మ్యాథ్స్ ఉండాలి దానికి అనేసి చెప్పడం జరిగింది. తర్వాత సైన్స్ అప్లై చేసుకోవచ్చు. సోషల్ స్టడీస్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత హిందీ చదివిన వాళ్ళు హిందీకి అప్లై చేసుకోవచ్చు. సంస్కృత్ చదివిన వాళ్ళు సంస్కృత్కి అప్లై చేసుకోవచ్చు. వీరందరూ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే దీంట్లో ఫుల్గా వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, దాంట్లోకి వెళ్ళి ఆ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు మీరు. ఇది ఎడ్యుకేషన్ చూసి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఫాదర్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి. తర్వాత 13/3/2020 నాటికల్లా మీ వయసు ఎంత ఉంది ఇక్కడ రాయాలి. తర్వాత ఏ కేటగిరీలోకి వస్తారు ఇక్కడ ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పూర్తి వివరాలు అయిన రాయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ కోసం రాయవలసి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్లేసు, డేట్, ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే పెట్టవలసి ఉంటుంది. మనకి ఇది ఒడిశా ఆదర్శ విద్యాలయ
మనకి భువనేశ్వర్లో కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు ఆ ఉద్యోగం చేయవలసి ఉంటుంది. తర్వాత పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్‌గా పెట్టుకోవచ్చు మీరు కావాల్సింది. లేకపోతే మీకు పీజీటీ ఆర్ టీజీసీ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందనేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్లాలంటే మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఉండాలి. తర్వాత రిటైర్మెంట్ పర్సన్స్‌కి అయితే ప్రూఫ్ ఆఫ్ రిటైర్మెంట్, 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మూడో అప్లికేషను మామూలుగా ఇందాక చెప్పాను కదా ఆ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ ఇంటర్వ్యూ పద్ధతిలో మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఒక అగ్రిమెంట్ అయితే రాసి ఇవ్వాల్సి ఉంటుంది. డ్యూటీస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్ట్ టీచర్స్కి ఇక్కడ డ్యూటీస్ అయితే మెన్షన్ చేశారు. ఆ విధంగా డ్యూటీస్ అయితే చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ చెప్పవలసి ఉంటుంది. తర్వాత మెయింటైన్ కూడా చేయవలసి ఉంటుంది. శాలరీస్ అయితే నేను చెప్పడం జరిగింది. అదే ఒకవేళ మీరు ప్రిన్సిపాల్‌గా అంతా తీసుకుంటే మిమ్మల్ని 45,000 దాకా ప్రిన్సిపాల్‌కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే పీజీటీ వారికి 25,000, 30,000, తర్వాత టీజీ వారికి 20,000, 25,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. మనకి ఇది ఒడిశా ఆదర్శ విద్యాలయం నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గెస్ట్ టీచర్స్ అంటే కాంట్రాక్టువల్ టీచర్స్ కింద మమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి ఇంటర్వ్యూ జరగాల్సిన ప్లేస్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కలహండిలో ఒడిశాలో ఉంది. అక్కడికి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వండి. 31/3/2026 10 గంటల నుంచి 1 గంటల్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే పోస్టింగ్ చేయడం జరుగుతుంది. మనం పీడిఎఫ్ని నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని మనకి అప్లికేషన్ యొక్క పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ రూపంలో కానీ లేదా వాట్సాప్ ఛానల్లో కానీ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కొలిస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.